విద్యార్థుల నిరసనలతో విజయవాడ ధర్నా చౌక్ రణరంగంగా మారింది. ప్రభుత్వంపై మండిపడిన విద్యార్థులు మంత్రి నారా లోకేష్ ఇంటి ముట్టడికి ప్రయత్నించడం, ఆపై విద్యార్థుల మీద పోలీసులు అమానుష ప్రవర్తన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అసలేం జరిగింది, విద్యార్థుల డిమాండ్లు ఏమిటి, పోలీసులు ఎందుకింత కఠినంగా వ్యవహరించారు అనే విషయాలను పరిశీలించగా, విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు చలో విజయవాడ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. పాఠశాలలో, జూనియర్ కాలేజీలో విద్యార్థి సంఘాలకు అనుమతి లేదని ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ను తక్షణమే విడుదల చేయాలని, హాస్టల్ మెస్ ఛార్జీలను 3,000కు పెంచాలి అని, ఇలాంటి షరతులు లేకుండా అర్హులైన తల్లులందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో నిరసనలు చేపట్టిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన తీవ్రతరం దాల్చడంతో విద్యార్థి సంఘ నేతలు మంత్రి నారా లోకేష్ ఇంటిని ముట్టడించేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అమానుషంగా వ్యవహరించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మహిళా విద్యార్థులను కూడా ఈడ్చి పడేశారని, దాడులకు పాల్పడ్డారని చెబుతున్నారు. సమస్యను పరిష్కరించమని అడుగుతుంటే అరెస్టులు చేస్తారా, ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటూ విద్యార్థి నేతలు ప్రశ్నించారు. అడిషనల్ డీసీపీ రామకృష్ణ నేతృత్వంలో తమ మీద ఈ దాడులు జరిగాయని విద్యార్థుల నుంచి ఆరోపణలు వెలువెత్తాయి. పోలీసుల కఠిన వైఖరితో ధర్నా చౌక్ నిజంగానే రణరంగంగా మారింది. ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. పోలీసుల వైఖరిపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఈ ఘటనల పర్యవసానాలు రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో చూడాలి. విద్యార్థుల నిరసనపై పోలీసులు కఠినంగా వ్యవహరించడం, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ విషయంలో తప్పెవరిది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి.